Hi guys, welcome to my ఛానల్ కారుణ్య క్రియేషన్స్. ఫ్యాబ్రిక్తో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా, లెట్స్ డూ. కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని 2 సర్కిల్స్గా కట్ చేయాలి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ సర్కిల్స్ కంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్యాబ్రిక్కి స్టిక్ చేసేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ సీజర్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే రౌండ్ నీట్గా ఫోల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి ఆ ఎడ్జెస్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇలా 2 చేసేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి ఇలా స్టిక్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా, నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని మిడిల్ తీసుకొని ఇలా బీడ్స్ని పెట్టేసి ఆ ఫ్యాబ్రిక్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ హాఫ్ రౌండ్ వచ్చేలాగా చూసుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ బీడ్స్ ఉన్నాయి కదా, బీడ్స్ మిడిల్లో నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఆ ఫ్యాబ్రిక్ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్ పూల్ తీసుకొని ఇలా ఫ్యాబ్రిక్ కమ్ పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. చూసారా, సింపుల్ అండ్ ఈజీగా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ రెడీ అయ్యాయి. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్, డ్రాప్ షేప్ తీసుకొని ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి ఆ డ్రాప్ షేప్ని ఫ్యాబ్రిక్కి స్టిక్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ సీజర్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి, అప్పుడు డ్రాప్ షేప్ నీట్గా ఫోల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి ఆ ఎడ్జెస్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిక్ చేసేసుకోవాలి నీట్గా. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఇలా 2 డ్రాప్స్ చేసేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి ఆ డ్రాప్ని దీనికి స్టిక్ చేసేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ డైమండ్ షేప్ తీసుకొని ఇలా ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి క్లాత్కి ఇలా స్టిక్ చేసేసుకొని సీజర్స్తో కట్ చేసేసి ఇలా ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి ఎడ్జెస్ నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇలా 2 ప్రిపేర్ చేసేసుకొని ఇంకొక దానికి ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఓకేనా, చూసారా, ఇది డ్రాప్ షేప్ అండ్ డైమండ్ షేప్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ డైమండ్ షేప్కి పైన ఇలా గమ్ పెట్టేసి ఆ డ్రాప్ షేప్ని ఇలా స్టిక్ చేసేసుకోవాలి. చూసారా, నెక్స్ట్ స్టోన్ చైన్ తీసుకొని ఆ డ్రాప్ షేప్కి కింద ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టోన్ చైన్ని స్టిక్ చేసేసుకోవాలి. చూసారా, నెక్స్ట్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకొని, నేను బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకున్నాను, మీరు మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇలా డ్రాప్ షేప్ ఉంది కదా, దానికి పైన ఇలా చిన్న డాట్స్ పెట్టేశాను ఫ్లవర్ షేప్లో. నెక్స్ట్ డ్రాప్ షేప్కి కింద కూడా అదేవిధంగా చిన్న డాట్స్ పెట్టాను. నెక్స్ట్ డైమండ్ షేప్ ఉంది కదా, దానికి కూడా వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకొని ఫ్లవర్ షేప్లో చిన్న డాట్స్ పెట్టేశాను. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ రింగ్ పోల్ పెట్టేస్తే ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి. చూసారా, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, సింపుల్ అండ్ ఈజీ. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్, పెటల్ షేప్ తీసుకొని ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి ఫ్యాబ్రిక్ని ఇలా స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి ఆ ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అదేవిధంగా 2 చేసుకొని ఇంకొక దాన్ని దీనికి స్టిక్ చేసేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకొని, నేను బ్లాక్ కలర్ పెయింట్ తీసుకున్నాను, మీరు మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఆ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకొని ఇలా హాఫ్ రౌండ్ షేప్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెయింట్ చేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా హాఫ్ రౌండ్ వేసుకొని ఇలా హాఫ్ రౌండ్కి ఇట్ సైడ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ కంప్లీటెడ్. లాస్ట్లీ హ్యాంగింగ్ పెట్టేసుకుంటే ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.